నమస్తే. వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇవాళ కొత్తగా విడుదలైనటువంటి ఢిల్లీలోని ఎన్‌సర్ట్ వారు విడుదల చేసిన 'దీక్ష కోర్సెస్' అనే యాప్‌ని ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, ఎలా యాక్సెస్ చేయాలో ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ 'దీక్ష కోర్సెస్' యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి లింక్‌ని ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంచడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 'దీక్ష కోర్సెస్' యాప్‌ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే మనకి లాగిన్ విత్ దీక్ష అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే పాత దీక్ష యాప్ ఓపెన్ అవుతుంది. పాత దీక్ష యాప్ లాగిన్ ద్వారానే ఈ కొత్త యాప్‌లోకి మనం లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా లాగిన్ అవుతాము. ఇది పాత యాప్ ఇప్పుడు కనిపిస్తున్నది. కొత్త యాప్ నుంచి పాత యాప్‌లోకొస్తాము. మళ్ళీ పాత యాప్ నుంచి కొత్త దీక్ష కోర్సెస్ యాప్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ పాత దీక్ష యాప్ ద్వారా ఏ విధంగా లాగిన్ అవ్వాలంటే కింద మనకి బాటమ్‌లో బాటమ్ సైడ్ అంటే బాటమ్ రైట్ సైడ్‌లో చూసినట్లయితే ఈ కార్నర్‌లో 'దీక్ష కోర్సెస్' అని ఐకాన్ కనిపిస్తుంది గదా! ఈ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ కొత్త యాప్ అయినటువంటి 'దీక్ష కోర్సెస్‌లోకి వెళ్తాము. ఇలా 'దీక్ష' యాప్ నుంచి 'దీక్ష కోర్సెస్‌లోకి' లాగిన్ అయిన వెంటనే ఈ విధంగా కనిపిస్తుంది. గో టు లైబ్రరీ అని కనిపిస్తుంది గదా! దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా 'దీక్ష కోర్సెస్' కనిపిస్తాయి. ఎస్ఎల్‌డిపి లెర్నింగ్ సైకిల్ 1, 2 ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! పైన 2 కనిపిస్తుంది. కింద 1 కనిపిస్తుంది. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్, ఇన్నోవేటింగ్ ఎడ్యుకేషన్, అలాగే నెక్స్ట్ ఎఫ్ఎల్ఎన్ ఉర్దూ, ఎఫ్ఎల్ఎన్ హిందీ, ఎఫ్ఎల్ఎన్ ఇంగ్లీష్, ఈసీసీఈ హిందీ, ఈసీసీఈ ఇంగ్లీష్, సోషల్ మీడియా సేఫ్టీ అనే కోర్స్ కూడా ఇంగ్లీష్‌లో ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా చాలా కోర్సులున్నాయి. వర్చువల్ ల్యాబ్స్ కోర్సులు కూడా ఉన్నాయి ఇక్కడ. మ్యాథమెటిక్స్ సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి, సోషల్ సైన్స్, బయాలజీ ఇలాగా అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి ఇక్కడ వర్చువల్ ల్యాబ్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. పవర్ ఆఫ్ ఆడియో ఇన్ ఎడ్యుకేషన్ ఇలా చాలా మోడర్న్ కోర్సులున్నాయిక్కడ. ఆధునిక కోర్సులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మారిన కాలానికి అనుగుణంగా మారిన సిలబస్‌లో ఉన్నటువంటి మోడర్న్ కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి, ఆ మోడర్న్ కంటెంట్‌ని అర్థం చేసుకోవడానికి, నేర్చుకోవడానికి, నేర్చుకున్న దాన్ని తరగతి గదిలో బోధించడానికి, ఆధునిక కంటెంట్‌ని మనం బోధించగలిగేలాగా అప్‌డేట్ అవ్వడానికి ఈ కోర్సులన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. కాలానికి అనుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రతి ఉపాధ్యాయుడు అప్‌డేట్ అవ్వవలసిన అవసరం ఉంది. అది తప్పనిసరి కూడా. మరి ఈ కోర్సులు ఆ అవసరాన్ని పూర్తిగా తీరుస్తాయని మనకి నమ్మకంగా చెప్పవచ్చు. సో, ప్రతి ఒక్క టీచరు ఈ దీక్ష కోర్సెస్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని, మీ ఓల్డ్ దీక్ష యాప్ లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి, అక్కడి నుంచే దీక్ష కోర్సెస్‌ని యాక్సెస్ చేసి ఈ విధంగా చూడొచ్చు. నచ్చిన కోర్స్‌ని చేయొచ్చు. మీకు వీలైన సమయంలో నచ్చిన కోర్స్ చేయొచ్చు. అలాగే గవర్నమెంట్ ప్రకటించినటువంటి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసేటువంటి షెడ్యూల్ ప్రకారం కూడా ఈ కోర్సుల్ని ఆ షెడ్యూల్‌కు షెడ్యూల్‌లో ఏ విధంగా అయితే వాళ్ళు మెన్షన్ చేశారో ఆ కోర్సుల్ని ఆ షెడ్యూల్‌కి అనుగుణంగా నేర్చుకోవచ్చు కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ఎల్‌డిపి లెర్నింగ్ సైకిల్ 2 కనిపిస్తుంది గదా! నేను ఆల్రెడీ ఎస్ఎల్‌డిపి లెర్నింగ్ సైకిల్ 1కి బ్యాచ్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు
ఈ ఎస్ఎల్‌డిపి లెర్నింగ్ సైకిల్ 2లో ఏ విధంగా జాయిన్ అవ్వాలో చూపిస్తాను. జాయిన్ అవ్వడానికి ఈ గవర్నమెంట్ ఎంబ్లమ్ మీద క్లిక్ చేయాలి. కోర్స్ ఎంబ్లమ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ కోర్స్ యొక్క డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 4 అవర్స్. డిస్క్రిప్షన్‌లో ఏమిచ్చారంటే దిస్ కోర్స్ గివెన్ అన్ ఓవర్‌వ్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడర్‌షిప్ కాంపిటెన్సీస్. నాయకత్వ లక్షణాల్ని, నాయకత్వ సామర్థ్యాల్ని పెంపొందించడానికి ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. 6 రకాల నాయకత్వ నైపుణ్యాలు ఈ కోర్స్ ద్వారా ఉపాధ్యాయుడు నేర్చుకోవచ్చు. మొదటిది ప్రమోటింగ్ లెర్నింగ్ కల్చర్, మేనేజింగ్ కరిక్యులమ్ అండ్ ఇన్‌స్ట్రక్షన్, మేనేజింగ్ స్కూల్ రిసోర్సెస్, మేనేజింగ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, కొలాబరేషన్, డేటా డ్రివెన్ ఇన్‌స్ట్రక్షన్స్. ఈ నాయకత్వ లక్షణాల్ని నేర్చుకోవచ్చు. ఈ కోర్స్‌లో జాయిన్ అవ్వాలంటే ఇందులో ఒక బ్యాచ్‌ని ఎంచుకోవాలి. ఇక్కడ ఒక బ్యాచే కనిపిస్తుంది. ఈ బ్యాచ్ జూన్ 18న ప్రారంభించబడింది. ప్రారంభించడం జరిగింది. స్టార్ట్ అయింది. అలాగే ఎన్రోల్‌మెంట్ లాస్ట్ డేట్ వచ్చి సెప్టెంబర్ 30 వరకుంది. సెప్టెంబర్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 లోగా ఈ బ్యాచ్‌లో జాయిన్ కావాల్సుంది. ఈ బ్యాచ్‌లో ఈ శిక్షణలో జాయిన్ కావడానికి ఈ బ్యాచ్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత కింద ఎన్రోల్ బ్యాచ్ అని కనిపిస్తుంది గదా! దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఆ బ్యాచ్‌లోకి, ఆ కోర్స్‌లోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. జాయిన్ అయిన తర్వాత కోర్స్ మీద ఇలా క్లిక్ చేయాలి. అప్పుడు మనకి కోర్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 6 మాడ్యూల్స్ ఉన్నాయి ఈ కోర్స్‌లో. మొదటిది సెల్ఫ్ అవేర్‌నెస్, రెండోది సెల్ఫ్ మేనేజ్‌మెంట్, అలాగే మాడ్యూల్ 3 నాన్ వయలెంట్ కమ్యూనికేషన్, మాడ్యూల్ 4 ఇన్‌ఫ్లుయెన్స్ వితౌట్ అథారిటీ, మాడ్యూల్ 5 కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్, మాడ్యూల్ 6 కోచింగ్ అండ్ ఫీడ్‌బ్యాక్. ఇక్కడ ఫస్ట్ మాడ్యూల్ చూసినట్లయితే సెల్ఫ్ అవేర్‌నెస్. ఇందులో 2 విభాగాలున్నాయి. మొదటిది కాన్సెప్ట్ నోట్ 0% చూపిస్తుంది. ఎందుకంటే ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి 0% చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. మాడ్యూల్ ఓపెన్ అయిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మాడ్యూల్ నేమ్ సెల్ఫ్ అవేర్‌నెస్ కాన్సెప్ట్ నోట్. ఇది కాన్సెప్ట్ నోట్ ఇది. బ్యాక్‌కి వెళ్లి ఇప్పుడు రిఫ్రెషర్ మాడ్యూల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది మాడ్యూల్. స్కూల్ లీడర్‌షిప్ ట్రైనింగ్ రిఫ్రెషర్ మాడ్యూల్. చూస్తున్నారు గదా! ఈ మాడ్యూల్ ఎంత ఎక్సలెంట్‌గా ఉందో. ఇలస్ట్రేషన్స్‌తో సహా చాలా క్లియర్‌గా, లోతుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇలా ఒక్కొక్క పేజ్‌ని ఓపెన్ చేసిన తర్వాత, ఒక్కొక్క డివిజన్ ఓపెన్ చేశాక కంప్లీట్‌గా చదవాలి. ఓపికగా, ఇంట్రెస్ట్‌గా, పూర్తిగా చదవాలి. అలా చదివినట్లయితే 100% కంప్లీట్ అవుతుంది. లేదంటే 0% చూపిస్తుంది. నేను డెమో చూపించడం కోసం స్పీడ్‌గా స్క్రోల్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా అయితే ఏ టీచర్ కూడా ఆ విధంగా స్పీడ్‌గా స్క్రోల్ చేయకూడదు. ఈచ్ లైన్ ఇంట్రెస్ట్‌గా, కంపల్సరీగా చదవాల్సిందే. తప్పనిసరిగా చదివితేనే మనకు అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిందంటే మాత్రం చాలా చాలా ఉపయోగపడుతుంది కోర్స్ ఇది. మన స్కూల్‌లో గాని, క్లాస్ రూమ్‌లో గాని ఇంప్లిమెంట్ చేయడానికి. మనం ఒక ఉపాధ్యాయుడిగా ఆధునిక ఆహ్, పాఠ్యాంశాల్ని, ఆధునిక భావనల్ని పుణికిపుచ్చుకొని
పిల్లలకి సమర్థవంతంగా మనం ఈ ఆధునిక కంటెంట్‌ని మనం బోధించవచ్చు. అలాగే లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని కూడా పుణికిపుచ్చుకోవచ్చు. సో, ఈ విధంగా అన్ని మాడ్యూల్స్‌ని పూర్తి చేయాల్సుంటుంది. ఈ విధంగా ఒక్కొక్క కోర్స్‌లో ప్రతి మాడ్యూల్‌ని కంప్లీట్ చేయడం ద్వారా ఒక్కొక్క కోర్స్‌ని పూర్తి చేయవచ్చు. కోర్సు పూర్తి చేసి మంచి ఔట్‌కమ్స్‌ని మనం సంపాదించవచ్చు. ఇది 100కి 100 పాళ్ళు ఉపయోగకరమైన చాలా చాలా ఉపయోగకరమైన తప్పనిసరిగా ప్రతి టీచర్ నేర్చుకోవలసిన కోర్సెస్ ఇవి. సో, ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియో కింద ఒక లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మీ సపోర్ట్ అందించాలని మనవి.